ఏపీలో ప్రస్తుతం 14,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. త్వరలో మరింత గ్యాస్ అందుబాటులోకి వస్తుందన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యమన్నారు మంత్రి లోకేష్. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయని తెలిపారు. టీడీపీ నేతలు ఎన్ని తప్పులు చేసినా సీఎం చంద్రబాబు నుంచి నో యాక్షన్ నో రియాక్షన్ అని విమర్శించారు మాజీ సీఎం జగన్. గుండె ధైర్యం వైసీపీ ట్రేడ్ మార్క్ అని త్వరలో తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని, హాస్పిటళ్లు, హాస్టళ్లు, ఆలయాలకు కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం 14,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరికొన్ని టన్నుల గ్యాస్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గ్యాస్ సరఫరా అంశంపై ఆర్టీజీఎస్ లో సమీక్ష చేశారు బాబు. ఈ కేవైసీ, ఓటీపీల ద్వారా సిలిండర్ల డైవర్షన్ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇండక్షన్ స్టవ్ల లభ్యత పెరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను మరింత విస్తరించాలని, కేజీ బేసిన్ గ్యాస్ ను పైప్డ్ నెట్వర్క్ ద్వారా సరఫరా అయ్యేలా చూడాలని చెప్పారు బాబు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యం కావాలన్నారు మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిందని చెప్పారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయన్నారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో మయూరి టెక్ పార్క్ భవనంలో ఏర్పాటు చేసిన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి. Our single agenda of this administration is job creation. And if you notice it, 20 lakh jobs is our fulcrum of our manifesto. So it is honestly not about the MOUs we sign. It is about grounding, ensuring the said jobs that they will create is getting created. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిజాలు దాచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. బాబాయిని చంపిన వారిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. 5 ఏళ్లు సీఎంగా వాస్తవాలను జగన్ ఏమార్చారని, అధికారం పోయాక బల ప్రదర్శన చేస్తున్నారే తప్ప ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు. అబద్ధాల పునాదులను పుట్టినటువంటి పార్టీ, అబద్ధాలు చెబుతూ జీవిస్తున్నటువంటి పార్టీ, సొంత బాబాయ్ అంత క్రూరంగా హత్యకు గురైన విషయం తెలిసి ఆ రోజున ఎన్ని రకాలుగా మార్చారో మాటలు మనం అందరం కూడా చూసాం. బాబాయ్ హత్య నిజాలని బయట పెట్టడం బాధ్యత కాదా నేను అడుగుతా ఉన్నా. ఏపీలో చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ఎన్ని తప్పులు చేసినా నో యాక్షన్ నో రియాక్షన్ అని ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. టీటీడీ చైర్మన్ వీడియోలు, ఫోటోలతో దొరికినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే లైంగిక దాడి కేసులోనూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహిళా ఉద్యోగిని టీడీపీ మంత్రి వేధించినా నో యాక్షన్ నో రియాక్షన్ అన్నారు జగన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఒక మహిళను మోసం చేసి వీడియోతో, ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే నో యాక్షన్. అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గుండె ధైర్యం వైసీపీ ట్రేడ్ మార్క్ అన్నారు ఆ పార్టీ చీఫ్ జగన్. విలువలు, విశ్వసనీయత పునాదులపై పార్టీ ఆవిర్భవించిందన్నారు. అవినీతి కోసం మాత్రమే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఒంగోలు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు జగన్. ఈ సందర్భంగా పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. త్వరలో తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.